హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటిదండి, సండే వ్లాగ్ అనమాట. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సండే అంటే నిన్న డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా ప్రతి వీక్ అయితే మేము సాటర్డే కానీ సండే కానీ ఏదో ఒకరోజు కంపల్సరీగా షాపింగ్ అయితే చేస్తామండి. అంటే ఏదైనా అవసరం వస్తే డిమార్ట్కి అయితే వెళ్తూ ఉంటామన్నమాట. అలాగే కూరగాయల షాపింగు, డిమార్ట్ షాపింగ్ అయితే చేస్తాము. కానీ ఈరోజైతే అనుకోకుండా ఇంకా మా పిల్లలు, నేను అందరం అన్నమాట డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఎందుకు అనుకుంటున్నారేమో, మా బాబు అయితే బండి నేర్చుకున్నాడండి. దానివల్ల ఇప్పుడు అందరము వెళ్ళాము. అది చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఇంక మీదట ఎక్కడికైనా కూడా అందరము వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది. తను డ్రైవింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయానమాట. షాపింగ్కి వెళ్ళేటప్పుడు దారిలో వెళ్తూ ఉంటాం కదా, ఇంకా ఏ తల్లి అయినా కూడా అలా మురిసిపోతూ ఉంటుంది కదా. ఇంతకుముందు అండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మా అంత హైట్ అయితే వచ్చేసారు పిల్లలు. వెయిట్ కానీ హైట్ కానీ వచ్చేసారనమాట. ఇంకా ఒకే బండిలో పోవడం చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. ఇప్పుడు ఏంటంటే ఇంకా తను బైక్ నేర్చుకున్నాడు కాబట్టి అందరం ఒకేసారి వెళ్ళగలిగాము. ఇంకా ఎక్కడికైనా కూడా ఇంకా పార్క్ కానీ ఇంకా ఏదో ఒక చోటుకి అయితే వెళ్తూ ఉంటాం కదండి. అలా వెళ్ళగలము అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఇంతకుముందు అయితే వాళ్ళు మా అంత పొడవు లావ్ అయితే ఉండిపోయారు. దానివల్ల ఒకే బండిలో వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. చాలా ఇబ్బంది అయిపోయింది. ఒకవేళ గుడికి వెళ్ళాలన్నా కూడా ఇంకా నేను, పాప, మా ఆయనే వెళ్ళేవాళ్ళం. మా బాబు అయితే ఇంట్లోనే ఉండేవాడు. ఎందుకంటే ఇంకా బైక్లో అయితే సరిపోము దానివల్ల అనమాట. ఈరోజు ఏంటంటే ఇంకా తను బైక్ నడపగలుగుతున్నాడు కాబట్టి ఇంకా డిమార్ట్ షాపింగ్కి అయితే అందరం వెళ్ళాము. షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. చూసారు కదా, ఇదిగోండి మా పాప అయితే డ్రెస్సులు కొనుక్కునింది. అందరం వెళ్ళాము. ఇంకా కావాల్సిన వస్తువులు అయితే కొన్నే అనమాట. నాకు వంటకు సంబంధించిన కావాల్సిన వస్తువులు కొన్నే. సరేలే, వాళ్ళు ఇంకా బట్టలు తీసుకొని వాళ్ళకి ఇష్టమైనవి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, 3 ఏళ్ళు అయిపోయింది డిమార్ట్కి వచ్చి అనమాట. మా పిల్లలు తీసుకొని వచ్చి మేము ఇంకా ఇదిగోండి మా పాప అయితే డ్రెస్ కొనుక్కునింది. ఇది మిడ్డీ టైప్ లాంటిది అనమాట. టీ షర్టు మిడ్డీ టైపు. తనేంటంటే స్టార్టింగ్ నుంచి టీ షర్ట్లు అయితే వేసుకుంటుంది, కానీ ఈ మిడ్డీ టైప్ కానీ పావడా జాకెట్ కానీ ఇలాంటివి తనకి అసలు బాగుండవు వేసుకుంటే. అందుకని నేను కూడా పావడా జాకెట్లు కానీ ఇట్లా మిడ్డీ టైప్ కానీ అస్సలు తీసుకోలేదు. ఇంకా తను ఇష్టపడి ఇప్పుడైతే తీసుకునింది ఈ మిడ్డీ టైపు పావడా లాంటిది. ఇంకా టీ షర్ట్ తనే సెలక్షన్ చేసుకొని తనే తీసుకునింది అనమాట. మా ఆయన అయితే సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇష్టమైంది. నేను తీసుకున్నానంటే ఎందుకు అది అంత అవసరమా, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఈసారి మాత్రం మా పిల్లలకి ఏమి ఇష్టమో వాళ్ళు తీసుకుంటూ ఉంటే చూస్తూ ఉండిపోయారనమాట. బాగుందిలే, సరే తీసుకో అన్నారు. స్టార్టింగ్లో అయితే వెళ్ళేటప్పుడు ఇంతే ఉంది అమౌంట్, ఏదంటే అది తీసుకుంటే డబ్బులు సరిపోవు అనేసి నన్ను ముందుగానే నాకు వార్నింగ్ ఇచ్చారనమాట మా ఆయన అయితే. ఇంకా మా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు తీసుకుంటే చూస్తూ ఉండిపోయారండి. ఇంకా అది చూసారు కదా, మా పాప అయితే డ్రెస్ వేసుకునింది. తనకి ఆ డ్రెస్ ఎలా ఉంది, తనకి బాగుందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇదిగోండి, ఇంకా ఆ తర్వాత నేను కూడా 2 డ్రెస్సులు అయితే మీషోలో తీసుకున్నాను. వాటికి సంబంధించి 2 చున్నీలు తీసుకున్నాను. ఇంకా వంటకు సంబంధించి ఒకటి మనకి పడిపోతూ ఉంటుంది కదా వంట చేసేటప్పుడు, సామాన్ క్లీన్ చేసేటప్పుడు కానీ వాటర్ పడిపోతూ ఉంటుంది మొత్తం క్లీన్ చేసేటప్పుడు. అందుకని నేను ఒకటి డ్రెస్ పైన వేసుకునేది తీసుకున్నాను. ఇదిగోండి మా బాబు అయితే ఇది స్కర్ట్, తనకి చలికి ఇప్పుడు చలికాలం కదండి, ట్యూషన్కి వెళ్తూ ఉంటారు పిల్లలు. ఇంకా అందుకనేసి మా బాబు అయితే ఇది తీసుకున్నాడు. దానికి కాస్ట్ వచ్చేసి 800 అండి. చాలా బాగుంది అయితే. ఇంకా షర్ట్ కూడా తీసుకున్నాడు మా బాబు. నాన్న నువ్వు కలరు బ్లాకే, ఇది బ్లాక్ అనేసరికి షర్ట్ అయితే పక్కన పెట్టేశాడండి. ఇంకా ఇదిగోండి బాత్రూమ్ మ్యాట్ అనమాట. ఇది తీసుకున్నాము. ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనేసి
తీసుకున్నాము. ప్రతిసారి డీమార్ట్‌కెళ్ళినప్పుడల్లా అవి చూస్తూ ఉంటాం, వచ్చేస్తూ ఉంటానన్నమాట. అవి దాని మీద బాత్రూమ్ మ్యాట్ అని ఉంది కానీ, మా ఆయనైతే దాన్ని వద్దు అని చెప్పేసేవారనమాట. ఈసారి ఆయనే తీసుకున్నారు. ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనేసి అని తనే తీసుకున్నారు మ్యాట్ అయితే. ఇంకా అలా మ్యాట్ కూడా తీసుకున్నాము. ఇదిగోండి గ్రాసరీస్ అయితే తక్కువే. నేను ఎక్కువగా ఈ టిష్యూ పేపర్లు యూజ్ చేస్తానండి. పూజకు సంబంధించి, కిచెన్‌కి సంబంధించి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఈ ఈ మంత్ అంతా ఈ మంత్ అంతా అసలు లేవండి. టిష్యూ పేపర్లయితే చాలా ఫేస్ చేశాను. చాలా ఇబ్బంది అయిపోయింది నాకైతే. కాదు అనేసి టిష్యూ పేపర్ల కోసం, ఈ ఆయిల్ కోసమే వెళ్ళాను నేను డీమార్ట్‌కైతే వెళ్ళాను. కానీ అమౌంట్ అయితే 4500 అయితే మాకు పడిందండి షాపింగ్‌కి. ఇంకా వాళ్ళు డ్రెస్సులకే పెట్టేశారనమాట. 2500 డ్రెస్సులకయింది. మిగతాది ఇదిగోండి ఇవి అయితే షాపింగ్ చేశాను. మా ఆయన సాక్సులు, ఇంకా పేస్ట్ అండి సెన్సోడెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. మనకు పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి కదా! చాలామంది ఈ చలికాలం పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారండి. వాళ్ళు కంపల్సరీగా సెన్సోడెంట్స్ రిపేర్ అనేసి మనకి పేస్ట్ అయితే ఉంటుంది షాపులలో. మందుల షాప్‌లో గానీ, లేదంటే డీమార్ట్ షాపుల్లో ఇట్లా మనకు దొరుకుతుంది. అది కొనుక్కోండి, యూజ్ చేయండి. అసలు పంటి నొప్పి అనేది, జువ్వు అనేది ఉండదు. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పేస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత ఆయిల్స్, ఇంకా సబీనా ఇవి తీసుకున్నామండి. ఇదిగోండి మా పాప అయితే ఇంకా రెండో డ్రెస్ ఇది. తను 2 డ్రెస్సులయితే తీసుకునింది. ఒకటి బ్లాకు, ఒకటి ఇది కాఫీ కలరు, బ్రౌన్ కలర్ అనుకోండి. తనే సెలక్షన్ చేసుకునిందనమాట. టీ షర్టు కింద ఇది మిడ్డీ టైప్ లాంటిది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వేసుకొని వస్తూ ఉన్నారంట ట్యూషన్‌కి. అమ్మ నేను కూడా తీసుకుంటాను ఇవి అనేసి తను ఇష్టంగా తీసుకునిందండి. ఇష్టంగా తీసుకొని మొత్తం చూసుకుంటూ ఉందనమాట. ఎంత సంతోషపడిపోయిందో మా పాప అయితే. తన సెలక్షను వాళ్ళ నాన్న బాగుంది నాన్న అనేసరికి చాలా సంతోషపడిపోయి మొత్తం వేసుకొని మొత్తం తిప్పేస్తూ ఉందనమాట. పిల్లలు అంతే కదండి, వాళ్ళకి ఇష్టమైనవి దొరికాయి అంటే గిన వాళ్ళు చాలా పడిపోతారు కదా! ఇదిగోండి ఇంకా నేను కూడా ఈ డ్రెస్సు మీషోలో తీసుకున్నాను. దీనిపైన చున్నీ లేదనేసి 2 చున్నీలు అయితే తీసుకున్నాను చెప్పాను కదా! పింక్, రెడ్ అండి. ఇదిగోండి బ్లూ కలర్‌లో వచ్చింది. ఈ ఫ్లవర్స్ అయితే కొంచెం పింకు అట్లా వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా ఆయనైతే ఫోన్‌లో మాట్లాడుతూ మా చెల్లి బావుందా డ్రెస్ అంటే తను బాగలేదు అనేసిందండి. 4000 పడింది ఈ డ్రెస్ అని చెప్పారు. కానీ 4000 కాదండి. 296 రూపీస్‌కి 2 డ్రెస్సులైతే వచ్చాయి నాకు. నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. నాకు బాగుంది అనిపించింది. మనకు నచ్చితే చాలండి, వేసుకునే వాళ్ళకు, చూసే వాళ్ళకి అవసరం లేదు. మనకి కన్వీనియంట్ ఉండాలి, మనకి బాగుండాలి. ఇదిగోండి ఇంక మా పాప అయితే ఈ టీ షర్ట్‌లయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిందనమాట. మీషోలో 2 వచ్చాయి. 240 రూపీస్ పడిందండి. ఈ టీ షర్ట్ కూడా ఒక్కొక్కటి 120 రూపీసు. ఒకటి గ్రీన్, ఒకటి మెంత్ కలర్ అనమాట. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పాను కదండి, చాలా బాగున్నాయన్నమాట టీ షర్టు. ఇదిగోండి నా డ్రెస్ అనమాట ఇది మొత్తం. నేను వాటర్ తాగేదానికి వంట రూమ్‌లోకి వెళ్తే మా బాబు అయితే వీడియో తీశాడు. నేనైతే ఏం చెప్పలేదు. వాళ్ళ వైపు పెట్టానండి వీడియో. "ఎమ్మా నీకే తీస్తున్నాను వీడియో" అనేసి ఇటువైపు అయితే పెట్టాడు. నేను ఇంకా ఇవి ప్యాంట్ అయితే నేను ముందే తీసుకున్నానండి వేరే డ్రెస్ పైకి. కానీ అది కొంచెం పాతగా అనిపిస్తూ ఉంది. సరే కొత్తవి తీసుకుందాము డ్రెస్సులు అనేసి ఉద్దేశంతో మీషోలో అయితే చూశాను. ఇవి రేటింగ్ కూడా 4.0 అనేసి వచ్చింది. చాలా బాగున్నాయేమో అనేసి నేను కూడా ఆర్డర్ పెట్టాను. నాకు కూడా కరెక్ట్‌గా సరిపోయాయండి. ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్‌గా చేతులు కానీ మనం క్లీనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రెట్టెలు కూడా తడవకుండా పైకి కొంచెం మోచేతుల వరకు నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ డ్రెస్సులైతే 2 బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే ఈరోజైతే ఇదిగోండి బొద్దింకలండి. ప్రతి ఒక్క ఇంట్లో బొద్దింకలతో చాలా బాధపడుతూ ఉంటారు కదా! ఒక్క బొద్దింక కూడా తిరగదండి. నేను నిన్న క్లీన్ చేశాను. సండే, ఈరోజు మండే కదా! ఇంతవరకు ఒక బొద్దింక చూడలేదండి నేను వంట రూమ్‌లో అయితే. నేను ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఒక్క బొద్దింక కూడా లేదనమాట. ఇంకా సండే నేను నైట్ వచ్చి
ఈ షాపింగ్ అంతా చేసాము. పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళామండి. మార్నింగ్ ఏమో సామాన్‌తోనే స్టార్ట్ చేశాను. సామాను క్లీన్ చేసేసి, ఆ తర్వాత చెల్లెలతో మాట్లాడాను. 12 గంటల వరకు. ఆ తర్వాతయితే మటను సంగటయితే చేశానండి. కార్తీక మాసం గాబట్టి ఇంక చూపించలేదు నేను ఆ వీడియో అయితే. ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాము. బాబాయికి జ్వరం వచ్చిందండి. 2 వీక్స్‌గా తను హాస్పిటల్‌లో ఉన్నారనమాట. నాకు కూడా మోషన్స్ అనేసి వెళ్ళలేకపోయాను నేనైతే. చూడ్డానికి మా బాబాయిని. ఇంకా సండే ఎలాగో టైం దొరికింది గదా అనేసి బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసి, అవి ఆరేసి మళ్ళీ ఒకసారి ఇంకొక టైం వాషింగ్ మిషన్‌లో వేసేసి బట్టలు ఇంకా మా బాబాయ్ దగ్గరికైతే బయలుదేరిపోయాము. పిన్ని, బాబాయిని చూడ్డానికి. ఇంకా అక్కడే 6 అయిపోయిందండి. 6కి డీమార్ట్‌కెళ్ళి ఇంకా బట్టలు తీసుకొని వచ్చి ఇదిగోండి ఇంకా వంట రూమ్ అయితే క్లీన్ చేసుకుందాము అనేసి వాటర్ తాగేసి కొంచెం బాగా అలసిపోయాను. వాటర్ తాగేసి ఖచ్చితంగా ఈరోజు క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇంకా క్లీనింగ్ అయితే సంబంధించి నేను ఇక్కడైతే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. గ్లాస్‌కి కింద ఒక కాలు భాగం తీసుకున్నాను వాటర్. తీసుకొని ఒక మూత వెనిగర్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ సోడా వేసుకున్నాను. ఒకటి ఆహ్, మనకి కర్పూరపు బిళ్ళుంటుంది గదా! అది పౌడర్ లాగా చేసుకొని మొత్తం గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలా అయితే నేను సర్దేసుకున్నాను. ఇక్కడ రోల్ ఉంటుంది గదా! ఇలా తీసి మనం దంచుకోవచ్చనమాట. నాకు ఈజీగా ఉండేలాగా నేనైతే ఇక్కడ మొత్తం సర్దేసుకున్నాను. ఇవన్నీ మసాలా డబ్బాలండి. ఇక్కడొచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ నాకు చేతికి అందేలాగా నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ఆయిల్ అటుపక్కొచ్చేసి ఆయిలు, ఇంకా అటువైపొచ్చేసి నేను అన్నపూర్ణ దేవిని పెట్టుకుందాము అనేసి అక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇటువైపు అయితే మిక్సీ అండి. ఇది పనిచేస్తుందనమాట మిక్సీ పెట్టుకోవడానికి. ఇటువైపు మనం మిక్సీ పడితే మనకు అన్నీ పడిపోతూ ఉంటాయి గదా! అలా పడిపోకుండా ఇక్కడైతే నేను ఈ విధంగా అరేంజ్ అయితే చేసుకున్నానండి. మొత్తం ఒకసారైతే మీతో షేర్ చేసుకుంటాను. మా వంట రూమ్ ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇదిగోండి మొత్తం కౌంటర్ టాప్ అంతా ఇలా ఉంది. ఇలా ఉంటే మనకు పని గూడా చాలా పీస్‌ఫుల్‌గా చేసుకోవాలనిపిస్తుంది. వెంటనే టకటక చేసేసుకొని క్లీన్ చేసుకుందాము అనే థాట్ అనేది మనకొస్తుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మన ఇంట్లో ఒక్క బొద్దింక గూడా ఉండదండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేనైతే. ఒక్క బొద్దింక కూడా కనపడట్లేదు మా ఇంట్లో. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళటి వీడియో. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. మీరు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్సులు కానీ, మా పిల్లలు తీసుకున్న డ్రెస్సులు కానీ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. బొద్దింకలతో చాలామంది బాధపడుతున్నారు కదా! అటువంటి వాళ్ళందరూ ఈ లిక్విడ్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పక్కాగా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.